హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ గ్రేవీ కర్రీ లాగా చేశాను. స్మాల్ వీడియో చూడండి. మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. విటమిన్ D12 వస్తుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుందండి. క్యాన్సర్ కణాలు అంటే మనం ఇలాంటి ప్రోటీన్స్ అన్నీ తింటుంటే మన బాడీలో ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా రావండి. ఫస్ట్ ముందుగా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. అవి ఆ బ్లాక్గా ఉండేటివన్నీ మంచిగా సాల్ట్ వేసి వాటర్లోకి మంచిగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని 2 ముక్కలైనా సరే 4 ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, 2 ముక్కలుగా చేసుకోండి, 4 ముక్కలుగా చేసుకోండి. తర్వాత బాండలి హీట్ అయినాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మష్రూమ్స్ని అందులో వేయాలండి. వేసి మష్రూమ్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. అవి కొంచెం పచ్చివాసన అంతా కొంచెం పోయేదాకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలండి. మంచిగా బాగా ఫ్రై చేయాలి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. మా వీడియోస్ని మీకు ముందుగా వస్తాయి. అట్లాగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. బౌల్లోకి తీసి పెట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, 3 యాలక్కలు, జీలకర్ర వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ చూడండి, సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తురిమిన ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఆనియన్స్ని. ఇందులోకి టమాటా ముక్కలు, వేయించుకున్న నువ్వులు ప్యూరీ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా ప్యూరీ చేసుకోవాలి. ఆనియన్స్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా డీప్ ఫ్రై అయ్యాక అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పచ్చివాసన బాగా పోయేదాకా కొంచెం ఫ్రై చేయాలండి. స్టవ్ని ఎప్పుడు హైలో పెట్టకూడదండి. హైలో పెడితే మాడిపోతుంటాయి. కొంచెం సిమ్లో పెట్టి చేస్తే ఆ ఫ్లేవర్స్ అందరూ కర్రీ అంటుతాయి. ఈ లోపల మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి, ఆ టమాటా ప్యూరీని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలిపెట్టాలండి. బాగా కలిపెట్టి పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా కలిపెట్టేసేయాలండి. కొంచెం సేపు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇదిగో చూడండి, ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఆయిల్ పైకి వచ్చినాక సిమ్లో పెట్టుకొని
కొంచెం పసుపు, కొంచెం కారం మీకు తగినంత కారం అండి, రుచికి సరిపడంత కారము 2 స్పూన్స్ వేసాను నేను. మీకు ఎంత యూజ్ అవుతుందో అంత కారం వేసుకోండి. 1 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక 5 మినిట్స్ మొత్తం మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చినాక ఈ మష్రూమ్స్ అందులోనే వేయాలండి. అందులో వేసాక బాగా కలిపెట్టి ఆ మష్రూమ్స్కి ఆ మసాలా అంతా పట్టేంత వరకు మగ్గనివ్వాలండి. కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ మష్రూమ్స్కి మసాలా అంతా పట్టించేంత వరకు ఫ్రై చేయాలి. బాగా కొంచెం సేపు ఫ్రై చేసినాక, బాగా ఫ్రై అయినాక మష్రూమ్స్కి అంతా మసాలా పట్టేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ వద్దండి, కొంచెం వాటర్ పోసుకొని, గ్రేవీ మనకు పలచగా లేకుండా చిక్కగా ఉంటేనే ఇవి రోటీస్లోకి పూరీలోకి బాగుంటుందండి. గ్రేవీ కర్రీలో కంటే రోటీలోకి చపాతీలోకే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకొని చూడండి, మొత్తం తేలిపోయింది ఆయిల్ అంతాను. ఒక్కసారి మళ్ళీ గరిటెతోటే మళ్ళీ కలిపెట్టి మొత్తం చూసుకొని ఇంకా లాస్ట్ కొత్తిమీర దింపేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి 5 మినిట్స్ కలిపెట్టి మూత పెట్టేసుకుంటే రెడీ. మష్రూమ్స్ కర్రీ రెడీ అండి. టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ.